హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి చిట్కాలను అయితే వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మన ఇంట్లో ఉండే రేషన్ సరుకులు అనేవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో వస్తువులు అనేవి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయండి. ఇలా మన కిచెన్లో వాడే రేషన్ సరుకులు అనేవి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా రైస్ గురించి అయితే తెలుసుకుందామంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనము రైస్ అనేది వండుతూనే ఉంటాం కదండి అన్నం కోసం. సో రైస్ అనేది మనం 10 కేజీలు 50 కేజీలు ఇలా చాలామంది ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటారండి. తెచ్చేటప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి కదండి. కొన్ని రోజులకి మనకి సుంకు పురుగులు లేదంటే నల్లగా పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా బియ్యం అనేవి ఎన్ని రోజులైనా అలానే ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. ఏమీ లేదు, ఇటువంటి టిష్యూ పేపర్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయి కదా. ఇటువంటి టిష్యూ పేపర్స్ లేనట్లయితే కాటన్ క్లాత్స్ని కూడా తీసుకోవచ్చండి. వీటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పాట్ లాగా అయితే తీసుకోవాలండి. బియ్యం అనేవి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మనము బాక్స్లో వేసేసుకొని అప్పుడప్పుడు కూడా కొద్దిగా ఎండలో పెడుతూ ఉండాలండి. లేదు అన్నట్లయితే అస్సలు తడి చెయ్యి అనేది పెట్టకుండా చూసుకోవాలి, తడి తగలకుండా. అప్పుడు బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లోని వంటకు యూజ్ చేసే పసుపు అనేది ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదండి. దాన్ని ఈ విధంగా మనం తీసుకునే పేపర్లో కానీ లేదంటే కాటన్ క్లాత్స్లో కానీ ఈ విధంగా కొంచెం పావు టీ స్పూన్ 1/2 టీ స్పూన్ మీ ఇష్టం అండి కొంచెం వేసేసుకొని ఈ విధంగా మనము 4-5 ప్యాకెట్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి సో దీన్ని మనం రైస్లో పెట్టడం వల్ల పురుగు చేరకుండా అలాగే బియ్యం అనేది కూడా మనకి స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే. ఎవరైతే ఇంట్లో నా పురుగు అనేది పట్టేస్తుంది ఎక్కువ రోజులు బియ్యం అనేవి ఉండటం లేదనుకుంటారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా, నేను చిన్న పాకెట్స్ లాగైతే ఒక 4 అయితే తయారు చేసేసానండి. వీటిని తీసుకొని వెళ్ళి మనం రైస్లో వేసేసుకొని కింద నుంచి వరకు కూడా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చాలామందికి వేపాకు దొరికినట్లయితే వేపాకు కూడా వేసుకోవచ్చు వెండిన తర్వాత. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు అండి. సో ఇలా మీకు ఏవి అందుబాటులో లేనప్పుడు కిచెన్లో ఈజీగా పసుపు అనేది దొరుకుతూనే ఉంటుంది కాబట్టి సింపుల్గా పసుపును కూడా వేసుకొని తడి లేకుండా బియ్యాన్ని చూసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా బియ్యం అనేది మనకి ఫ్రెష్గానే నీట్గానే ఉంటుందండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఎక్కువగా వంటలు యూజ్ చేసే కారం అండి. కారం అనేది చాలా మంది కూడా ఎక్కువగానే ఆల్మోస్ట్ ఆడించి పెట్టేసుకుంటూ ఉంటారండి. 1 కేజీ 2 కేజీలు, చాలామంది ఇంకా ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే 5 కేజీల వరకు కూడా ఆడించి పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ కారం అనేది మనకి కొన్ని రోజులు గడిచేసరికి టేస్ట్ తగ్గిపోయి కారం తగ్గిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందంటే పూర్తిగా దాని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. చిన్న ఉండల్లాగా అయితే మనకు తయారైపోతూ ఉంటాయండి. ఇలా మనకు ఉండల్లా తయారవకుండా కారం అనేది దాని కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ తగ్గకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఓన్లీ నేను ఎప్పటికప్పుడు కారం అనేది ఆడించింది 1 1/2 కేజీ ప్యాకెట్ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. మేము తక్కువ కారమే వాడుతూ ఉంటాం కాబట్టి సో మనకి కారం అనేది ఉండలు చుట్టకుండా పురుగు పట్టకుండా దాని కలర్ అనేది చేంజ్ అవ్వకుండా కారం అనేది తగ్గకుండా ఉండాలంటే ఏమీ లేదండి, జస్ట్ వెల్లుల్లి అనేవి ఉంటాయి కదండి. కొన్ని రెబ్బలను మీరు తీసుకునే క్వాంటిటీ అంటే మీ దగ్గర ఎంత కారం ఉందో దాని క్వాంటిటీని బట్టి 4-5 వెల్లుల్లి రెబ్బలను, నా దగ్గర కొంచెం కారం మాత్రమే బాక్స్లో ఉంది కాబట్టి 5-6 వెల్లుల్లి రెబ్బలను మాత్రమే పొట్టుతో సహా వేసుకోవాలండి. పొట్టుతో సహా వేయడం వల్ల కారం రుచి అనేది పెరుగుతుందండి. మనం ప్రతి వంటకాల్లో కారం యూజ్ చేసేటప్పుడు టేస్ట్ అనేది చక్కగా పెరుగుతుంది. అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా కారం అనేది తగ్గిపోకుండా యూజ్ అవుతుందన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అనేది మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో ప్రతి వంటకాల్లో చెప్పవలసిన అవసరం లేదండి. ఇలాంటి పసుపు అనేది చాలా మంది 4-5 కేజీల సంవత్సరానికి తగ్గట్టు కిచెన్లో ఆడేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారండి. నేను కూడా సంవత్సరానికి తగ్గట్టు 2-3 కేజీలు ఆడిస్తే సో ఇలానే పురుగు పట్టకుండా చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంది. సో దీనికోసం నేను పాటించే టిప్ అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. పసుపు అనేది ఎప్పుడైనా ఆడించేటప్పుడు పురుగు పట్టకుండా దాని ఫ్లేవర్ అనేది తగ్గకుండా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏమీ లేదండి, ఒక చిన్న బెస్ట్ టిప్ అనమాట. ఇదైతే పసుపులో యాడ్ చేసామంటే అస్సలు మనకి పసుపు అనేది ఎప్పుడు కూడా దాని ఫ్లేవర్ అనేది తగ్గిపోకుండా పాడైపోకుండా ఉంటుంది. ఇది కూడా కిచెన్లో మనకు దొరుకుతూనే ఉంటుంది కదా. మిరియాలండి, మిరియాలు అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇవి ఘాటుగా ఉండడం వల్ల పసుపు అనేది ఫ్లేవర్ పోదు, కలర్ పోదు, అలాగే దాని ఘాట్నెస్ అనేది కూడా తగ్గిపోకుండా పురుగు పట్టకుండా అలానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ పసుపులో అయితే మిరియాలు కలిపాను.
చాలా వరకు పసుపు అనేది వాడేసానండి. చూసారు కదండి, సంవత్సరం అయిపోయింది అయినా కూడా పసుపు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా, ఫ్లేవర్ కూడా తగ్గకుండా అలానే ఉంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. సో చింతపండు అనేది ప్రతిరోజు రసంలోనో సాంబార్లోనో ఇలా వాడుతూనే ఉంటాం కదండి. చింతపండు కూడాను వేసవి రాగానే చాలామంది కూడాను ఒక 10 కేజీల నుంచి 20 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు ఇలా చాలామంది వాళ్ళు వాడే దాన్ని బట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారండి. చింతపండు అనేది మనకి చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది. ఏమైనా చిన్న తడి అనేది తగిలింది అనుకోండి, ముఖ్యంగా వేసవికాలం రాగానే సరుకులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి, తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి చింతపండు అనేది ఎక్కువ రోజులు పాడైపోకుండా ఎలా నిల్వ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. లవంగాలు అనేవి అందరికీ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదండి. కొన్ని లవంగాలు మీరు తీసుకునే చింతపండు క్వాంటిటీని బట్టి ఈ విధంగా వేసుకోండి. మీరు స్టోర్ చేసుకోవాలనుకున్న చింతపండులను కొద్దిగా లవంగాలను అలాగే కొద్దిగా మీ దగ్గర ఉండే అనుకున్నట్లయితే కొంచెం రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని స్టోర్ చేసుకొని చూడండి, పురుగు పట్టదు. చింతపండు పులుపు అనేది కూడా ఎన్ని సంవత్సరాలైనా తగ్గిపోకుండా చక్కగా స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. ఏంటి సాల్ట్ కూడా పురుగు పడుతుందో, సాల్ట్ కూడా పాడైపోతుంది అనుకుంటున్నారు. సాల్ట్ అనేది పాడవదు, పురుగు పట్టదు. కానీ ఎప్పుడైనా తడి చేయి తగిలిలా కూడాను లేదంటే తడి తగిలిలా కూడాను మనకి ఏంటంటే చాలా తొందరగా చెమ్మ పట్టేస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు అనేది చాలా చాలా తొందరగా మనం టచ్ చేస్తే చాలండి మన చేతి తడికే చెమ్మ పట్టేస్తూ పాడైపోతూ ఉంటుంది. ఇలా సాల్ట్ అనేది కిచెన్లోనే ఎప్పటికీ చెమ్మ పట్టకుండా ఉండాలంటే ఏమి లేదండి, కొబ్బరి చెప్పులు అనేవి ఉంటాయి కదండి. చిన్న కొబ్బరి పీచుని ఈ విధంగా రాళ్ళ ఉప్పులోన సాల్ట్లోనే చిన్న చిన్న పీసెస్ని వేసేసుకొని వదిలేసామనుకోండి, తడి చేయి తగిలిలా కూడాను ఉప్పు అనేది మనకి చెమ్మ పట్టకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సఫర్ అయ్యే ప్రాబ్లం ఇదండి. సో ఏంటంటే ముఖ్యంగా మన రేషన్ సరుకుల్లోని పప్పులు అనేవి ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు పప్పులకు చాలా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి. కందిపప్పు, శనగపప్పు ఇలా అన్నిటికీ కూడాను ఇలా పప్పు దినుసులు అనేవి చెమ్మ పట్టుకున్నాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడైతే మన రేషన్ సరుకులు అనేవి పాడైపోకుండా ఉండాలంటే దీనికి కూడా మనమైతే కొబ్బరి చెప్పును అయితే యూజ్ చేస్తున్నాము. కొబ్బరి చెప్పు స్ట్రాంగ్గా ఉండడం వల్ల పురుగు అనేది చేరకుండా పప్పు దినుసులు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మీకు కావాలంటే ఇలా ఒక చెప్పును కూడా పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం వాడే పప్పులన్నింటిలోనూ కూడా కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నిటిలో కూడా కొబ్బరి చెప్పు వేయడం వలన పురుగు చేరకుండా పొడి రాలిపోకుండా పప్పు దినుసులు అనేవి ఉంటాయండి. ఓన్లీ పప్పులే కాకుండా సేమియాలో, అటుకుల్లో ఇవన్నిటిలో కూడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లోనే ఉపయోగపడే చిట్కాలను అయితే ఈ వీడియోలో షేర్ చేశాను కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్